యువర్ ఆనర్, ముద్దాయి తను క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నాడు. అది నిజమా కాదా అని నిర్ధారించడానికి ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ అవసరం. దీనికోసం క్రైస్తవ మతాధికారి ఫాదర్ థామస్ గారిని ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. ప్రొసీడ్. నీ పేరేంటో మీకు తెలీదా ఫాదర్? నాకు నీ పేరు తెలుసు, నీ జాతకం అంతా తెలుసు, కానీ దాన్ని బయట పెట్టే అధికారం మాత్రం లేదు. నువ్వే చెప్పు నాయనా. దాసు ఫాదర్, యేసుదాసు. నువ్వు క్రిస్టియనా? అదేంటి ఫాదర్, మీ దగ్గరగా నేను కన్ఫెషన్ చెప్పుకున్నాను. ఏం చేసి పరిహారం కోసం వచ్చావు? ఏం చేశానో మీకు తెలుసు కదా ఫాదర్. అవును, నాకు తెలుసు, కానీ కోర్టుకి తెలియాలి కదా. అది నువ్వే చెప్పాలి. కన్ఫెషన్ ఎందుకు వస్తారు? ఎవరు చేసిన పాపం వాళ్ళు చెప్పుకోవడానికి వస్తారు. దాసు ఎందుకు వచ్చాడు? కారు దొంగ అందుకొచ్చాడు, అంతేగా ఫాదర్? అవును. కార్లు ఎత్తుకుపోయినందుకు మీరు క్షమాపణ ఇచ్చారు. ఇచ్చినందుకు ఏమైంది? మీ కారే పోయింది. అవునవును. నువ్వు నిజంగా క్రిస్టియన్ అయితే ఆ మతం గురించి నీకు కాస్తైనా తెలిసి ఉండాలి కదా. యువర్ ఆనర్, ప్రతి క్రైస్తవుడు క్రైస్తవ మతాన్ని అవపోసన పట్టాలని నియమమూ లేదు, పట్టాల్సిన అవసరమూ లేదు. పరిహారం కోసం చర్చికొచ్చేవాడికి మతం గురించి మామూలు విషయాలైనా తెలియాలి కదా. అబ్జెక్షన్ ఓవర్ రూల్. యేసుక్రీస్తు పుట్టింది ఎక్కడ? జెరూసలేం జిల్లా నజారత్ మండలం బెత్లెహేం గ్రామంలో పుట్టాడు. యేసునాథుని కన్నతల్లి ఎవరు? మేరీమాత ఫాదర్. తండ్రి? మీకు తెలీదా ఫాదర్? నాకు తెలుసు, నీకు తెలుసా లేదా అన్నదే తెలియాలి. యేసు దేవకుమారుడు ఫాదర్. సరే, సామెతలు 12వ అధ్యాయం ఏదో ఒక వాక్యం చెప్పగలవా? తెలీదా? దయగలవాడు తనకే మేలు చేసుకొన్ను, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొన్ను. ఇంత తెలిసి కూడా మత్తయి సువార్తలో ఏదో ఒక వాక్యం చెబుతావా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని సూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8-9 వాక్యాలు. యువర్ ఆనర్, ఒక సాధారణ క్రైస్తవునికి తెలియాల్సిన మామూలు విషయాలన్నీ ఇతనికి తెలుసు. ఈ కేసు ఈ నెల 16వ తేదీకి వాయిదా వేయడమైనది. నాయనా, ఏంటి ఫాదర్? బైబిల్ గురించి ఎంత బాగా చెప్పావు, ఎలా తెలుసు నీకు? మీరే కదా ఫాదర్ నాకు బైబిల్ ఇచ్చి చదువుకోమన్నారు. ఎప్పుడు ఇచ్చాను? నువ్వు ఈ బైబిల్ చదువుకో నాయనా, నీ మనసు మారుతుంది. అవును, ఇచ్చాను. అదేంటో ఫాదర్, మీరిచ్చిన బైబిల్ టైంపాస్ కోసం చదివాను. నేను ఏదైతే చదివానో కరెక్ట్ గా మీరు అదే అడిగారు. అది తప్ప వేరే అడిగితే నేను దొరికిపోయాను కదా ఫాదర్. పాపులను కూడా ఆ ప్రభువే రక్షిస్తాడు. స్తోత్రములు ఫాదర్. ఇది నా ఫస్ట్ బైక్, అందరూ చూడాలి. ఇరిటేషన్తో అయినా సరే.